రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా? సర్కస్ నడుస్తుందా? ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణ ఇది. నిజంగానే వాళ్ళు ప్రతిసారి అనడం చూసి ఎందుకు ఈ స్థాయిలో గవర్నమెంట్ అంటున్నారు వీళ్ళు, ఎందుకు విమర్శలు చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు ఇది సర్కారు కాదు సర్కస్ అని నిరూపించుకుంటా ఉన్నారు. కానీ కామెడీ ఏంటంటే సర్కస్ అనేది కోఆర్డినేషన్తో నడుస్తుంది. ఒకరి మధ్యలో ఒకరికి చాలా కోఆర్డినేషన్ ఉంటేనే, సమన్వయం ఉంటేనే సర్కస్ అనేది నడుస్తుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ సర్కస్లో సమన్వయం లేకుండా నడుస్తూ ఉంది. అంటే సమన్వయం లేని సర్కస్, కోఆర్డినేషన్ లేని సర్కస్ నడుస్తుంది ఇక్కడ. ఇదేదో గాలికి చెప్తున్న మాట కాదు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇప్పుడు మేము ముంగట పెడతా. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పేవీ న్యూస్. దేశమంతటా కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించిన కొరత ఏర్పడ్డదని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. మొత్తం కొరత ఉన్నది. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎక్స్ హ్యాండిల్లో కంప్లీట్గా దానికి సంబంధించిన పోస్టులే ఉంటాయి. వాళ్ళ నాయకులందరూ కూడా దాని మీదనే మాట్లాడుతారు. మోడీ దౌత్యం అంతా సరిగా లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దేశం అంతటా ఉంది అన్నప్పుడు తెలంగాణలో కూడా ఉండాలి కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో ప్రతిరోజు ఆరోపిస్తూ ఉన్నది కొరత ఉందని. కొద్ది రోజుల క్రితం ఇక్కడ రాష్ట్ర ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలోనేమో కొరత ఉంది అని చెప్పి అక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పండి, అసలు కొరత లేదు రాష్ట్రంలో. ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏది కొరత లేదు, పెట్రోల్ డీజిల్ అన్ని సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పారు. డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం చోట కొంత. సో ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్, నో కోఆర్డినేషన్. వాళ్ళేమో కొరత ఉంది అని చెప్పారు, వీళ్ళేమో కొరత లేదు అని చెప్పారు. సో మరి ఢిల్లీలో రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ అట్లా చెప్తా ఉంది కావచ్చు, ఇక్కడ వాస్తవ పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది కావచ్చు అని మనం అనుకున్నాం. కానీ ఢిల్లీ కాంగ్రెస్కు రాష్ట్ర కాంగ్రెస్కే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్యలో కూడా సమన్వయం లేదు. ఇదే ఇష్యూలో, ఇదే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇష్యూలో వీళ్ళ మధ్యలోనే కోఆర్డినేషన్ లేదు. ఒక్కొక్కరు ఒక్కో ప్రకటన చేస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 4-5 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు రాష్ట్రంలో కొరత లేదు అని చెప్పి. మీకు మళ్ళొకసారి చూస్తున్నా చూడండి. డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరం చోట కొంత. సో ఆయన కొరత లేదు అని చెప్పారు. కానీ ఎక్కడ చూసినా సిఎన్జి కోసం గత వారం 10 రోజుల నుంచి ఆటోలన్నీ కూడా లైన్ కడతా ఉన్నాయి. ఆ బంకుల ముంగట ఏవైతే సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయో వాటి ముంగట భారీ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాతి క్రమంలో నో స్టాక్ బోర్డులు కూడా వచ్చినాయి, రేట్లు కూడా పెరిగినాయి. సో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం మాత్రం ఏం లేదు అనుకుంటూనే ఉన్నది. సో ఆ దశ అయిపోయి ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వచ్చింది పెట్రోల్ డీజిల్ కూడా కొరత ఉందని ఒక వార్త వచ్చేసరికి మొత్తం అందరూ పోయి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టారు పబ్లిక్ అంతా. దాంతో పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్. మరి సఫిషియెంట్గా సప్లై ఉన్నప్పుడు అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టవద్దు. సప్లై వస్తానే ఉన్నప్పుడు అక్కడ నో స్టాక్ బోర్డులు రావద్దు. కానీ నో స్టాక్ బోర్డులు వచ్చినాయి. ప్లస్ కేవలం 100 రూపాయల పెట్రోల్ పోయడం, 50 రూపాయల పెట్రోల్ పోయడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కొరత ఉంది అనడానికి ఇంకొకటి రుజువు కనిపించింది. కానీ నిన్న 24 మార్చి నాడు గవర్నమెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, అసలు కొరత లేదు రాష్ట్రంలో, పెట్రోలు, డీజిల్, సిఎన్జి ఏది కూడా కొరత లేదు, ఎల్పీజీ కూడా కొరత లేదు అని చెప్పింది. సో మనం నిజంగానే మరి ప్రభుత్వం ఇంత స్టేట్మెంట్ ఇచ్చింది, మంత్రి కూడా చెప్పిండు కొద్ది రోజుల క్రితమే, నిజంగానే కొరత లేదు కావచ్చు, పబ్లిక్ అంతా ప్యానిక్ అయిపోయి బయటికి రావడం వల్ల ఇట్లా ఇబ్బంది వస్తుందేమో అని మనం భావిస్తాం. కానీ నిన్న 24 మార్చి సాయంత్రం రోజు టీవీ9 సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకొక బాంబు పేల్చిండు. కొరత ఉంది అని చెప్పిండు ఆయన. వాళ్ళ మంత్రి కొరత లేదు అని చెప్పిండు. వాళ్ళ స్టేట్మెంటు కొరత లేదు అని. కానీ సాయంత్రానికి ముఖ్యమంత్రి కొరత ఉంది, దేశంలో నానాడికి పరిస్థితి దిగజారుతున్నది, ఆ సూర్యభగవానుని మొక్కుతున్నా, నేను ఆయన నన్ను కాపాడాలి అని చెప్పి సూర్యభగవానుని మొక్కుతున్నా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి టీవీ9 సంబంధించినటువంటి ఒక కాంక్లేవ్లో చెప్పారు. ప్రజలుగా పురాతన కాలంలాగా రాళ్ళు రాపిడి చేసి ఒకప్పుడు రాళ్ళని జకుముఖి రాళ్లతోని మంట ఎట్లా తెచ్చుకున్నారో అట్లా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నదిగా అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ మనకు కోఆర్డినేషన్ మిస్ అయింది. కోఆర్డినేషన్ లేని సర్కస్, సమన్వయం లేని సర్కస్ అని ఎందుకు చెప్పినా అంటే ఇందుకే. మంత్రి కొరత లేదన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం కొరత లేదని. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి కొరత ఉంది అని చెప్తాడు. రోజుకి పరిస్థితి దిగజారుతా ఉంది, మోడీ విఫలమైండు అని చెప్తున్నాడు. అంటే మరి దీన్ని ఏమనాలి, కోఆర్డినేషన్ లేని సర్కస్ కాకుంటే దీన్ని సర్కార్ అని ఏ రకంగా చెప్తాం మనం? ఈ సినిమా ఇక్కడికి అయిపోలేదు. సో మనం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఆయన కొరత లేదు అని చెప్పిండు. ఇవాళ హైదరాబాద్ సిపి, హైదరాబాద్ కలెక్టర్ వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు కొరత లేదు, పబ్లిక్ ఏదో ప్యానిక్ అయిపోయి బయటికి రావడం వల్ల కొరత వస్తుంది, కొంత ఇబ్బంది ఏర్పడింది తప్పితే అంత సఫిషియెంట్గా ఉంది, అంత నార్మల్గా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. 60 days
the public are requested not to panic, because many of them who used to take about 2 liters or 3 liters every day, they are almost taking 4 times more, like 10 liters, 12 liters. Some cars, they are getting it full tank and all. So that situation is not there. So I request the public not to panic and not to throng the petrol bunks. And also they should not circulate such fake videos and fake messages to their friends and relatives and create a panic situation. కాకపోతే ఇదే సమయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడే కాదు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి పేరుతో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. వీళ్ళ స్టేట్మెంట్లో ఏం చెప్పారు? ఈ పెట్రోల్ డీజిల్ ఈ కొరతలు ఉన్న సమయంలో మీరు ఇబ్బంది పడకండి, ప్రజా రవాణా కోసం మీ వాహనాలు పక్కన పెట్టి మా వాహనం ఎక్కండి. వాళ్ళ వాహనం ఏంటిది? ఆర్టీసీ బస్సు. మా వాహనంలో ఎక్కి మా ఆర్టీసీ బస్సులో తిరగండి, కొరత ఉంది కదా. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ఇది. ఈ క్రైసిస్ సమయంలో, ఈ ఇంధన సమస్య ఉన్న సమయంలో మీరు ఆర్టీసీ బస్ ఎక్కి తిరగండి అని చెప్పి అదే ప్రభుత్వంలో, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, వీళ్ళిద్దరి పేర్లతో కూడా స్టేట్మెంట్లు వచ్చినాయి. మీకు స్క్రీన్ మీద కూడా చూస్తున్నా చూడండి. సో మరి ఎక్కడ కోఆర్డినేషన్ ఉంది? అధికారులకు కోఆర్డినేషన్ లేదు, మంత్రులకు కోఆర్డినేషన్ లేదు, మంత్రులకు ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ లేదు. మరి ఇది సర్కస్ కాకపోతే ఇంకేంటిది? కానీ నిజంగా సర్కస్ అనాలన్నా కూడా నాకు సిగ్గు అనిపిస్తున్నది. ఎందుకంటే సర్కస్లో కోఆర్డినేషన్ ఉంటుంది, హైలీ కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది, సర్కస్ నడుస్తుంది. కానీ ఇక్కడ వితౌట్ కోఆర్డినేషన్ ఒక సర్కస్ నడుస్తుంది. అంటే ఈ సర్కస్ ఏంటి అంటే ఎవరికి నచ్చిన ఆట వాళ్ళు ఆడుకుంటూ పోతారు అన్నట్టు. ఊళ్ళలో కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు భాగవతాలు వేస్తూ ఉంటారు. వాడికి వదిలేస్తే స్టేజ్ మీదకి వచ్చి ఎవరికి నచ్చిన ఆట వాడు ఆడుతూ ఉంటాడు, ఎవరికి ఎగురు వచ్చినట్టుగా వాడు ఎగురుతూ ఉంటాడు. పెళ్ళిళ్ళ బరాత్లలో ఎగురుతారు కదా, వాడు మ్యూజిక్ స్టార్ట్ చేసినంటే డీజే ఎవరికి నచ్చినట్టు వాడు ఎగురుతూ ఉంటాడు అక్కడ పోయి. సో ఇప్పుడు రాష్ట్రంలో కూడా పరిస్థితి అట్లనే కనిపిస్తున్నది. పౌర సరఫరాల శాఖ మంత్రిది ఒక మాట, రవాణా శాఖ మంత్రిది ఒక మాట, ముఖ్యమంత్రిది రాష్ట్రంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, పోలీస్ కమిషనర్ది ఒక మాట, కలెక్టర్ది ఒక మాట, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులది ఒక మాట, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిది ఒక మాట. దీన్ని ఏమందాం మరి ఇది? సో మీరే తెలుసుకోవాలి, అసలు కొరత ఉందా లేదా? ఆ విషయం మాత్రం నాకు ఇప్పటికి కూడా క్లారిటీ వస్తలేదు. ఎందుకంటే మనం ప్రభుత్వం చెప్పేదాన్ని, అధికారులు చెప్పేదాన్ని బట్టి బేరీజ్ చేసుకొని మనం ఒక అంచనాకు వస్తాం, కొరత ఉంది లేదు అని చెప్పి. కానీ ఇక్కడ వాళ్ళకే కోఆర్డినేషన్ లేక వాళ్ళకే రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మనం ఎట్లా క్లారిటీకి వస్తాం? మనకు ప్రజలకు ఎట్లా క్లారిటీ ఉంటుంది? సో ఇక మరి దీన్ని భాగవతం అందామా, పెళ్ళిళ్ళ బరాత్లు ఎగిరినట్టు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతారు అనుకోవాలా, ఇంకేమనుకోవాలి? అంటే ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రజలను సమన్వయం చేసుకోవాలి. గతంలో కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ 4-5 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రస్తుత పరిస్థితి, మెడిసిన్కి సంబంధించి, కరోనా వ్యాక్సిన్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర రేషన్ బియ్యానికి సంబంధించి, గ్యాస్కు సంబంధించి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏం చేస్తున్నాం ఏందనేది ప్రభుత్వంగా ఆయన ఎప్పటికప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిపోయాడు. కొంత ప్రజలకు భరోసా వచ్చింది. ఆ క్రైసిస్ సమయంలో మా ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పిపోయింది కాబట్టి మాకు ఒక భరోసా ఉంది అని చెప్పి ప్రజలు కొంత భరోసా ఫీల్ అయ్యారు, అంత ప్యానిక్ కాలేదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాష్ట్రంలో దాదాపు ఒక 10-15 రోజుల నుంచి ఈ క్రైసిస్ పెరుగుతూ పోతూ ఉన్నది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దీని మీద అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలం పౌర సరఫరాల శాఖ మంత్రి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళకి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల కష్టాల మీద ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలని ఎక్కడ వీళ్ళకు ఆతృత ఉన్నది? రాష్ట్రాన్ని పట్టించుకుంటున్నారా మరి వీళ్ళు? సో అది మీరే తెలుసుకోవాలి. ఇక ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజలుగా మనం తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, అంతే. మనం ఆలోచించాలి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది. ఢిల్లీ కోసం పనిచేస్తురా, కేరళ కోసం పనిచేస్తురా, ఎన్నికల కోసం పనిచేస్తురా, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి పనిచేస్తురా అనేది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.